ఇప్పుడు అందరూ వస్తు ఏదన్నా గానీ యుర్రి నకిలీ సామాన్లు అమ్మేటోళ్ళ ఫస్ట్ టార్గెట్ పల్లెటూర్ల జనాలే. ఎట్లా అంటే ఊర్ల పొంటుండే జనాలకు కల్లా కపటం తెలియదు, ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తారు. అందుకే ప్రతోడు ఊర్ల పొంటి పోయి మా వస్తువును మించిన వస్తువు మరొకటి లేదని ఉద్దరమాటలు చెప్పి అంటగడుతుంటారు. ఇక ఇట్లనే ఇప్పుడు రైతులను కూడా బుడ్డ ముంచాలని చూస్తుర్రట. మరి గా ముచ్చటేందో అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఖరీఫ్ సీజన్ చాలు కాకముందే రాష్ట్రంలో నకిలీ విత్తనాలు హల్చల్ చేస్తున్నాయి. శినుకులు వడుడే ఆలస్యం తెల్ల బంగారం పండియాలని రైతులు ఇత్తులు పెడుతుంటారు కదా. అగొగ్గా రైతుల అమాయకత్వం ఆసరా వేసుకొని నకిలీ బ్యాచ్ రెచ్చిపోతుంది. దంతా కూడా కోట్లల్లనే నడుస్తుందట. అందుకోసం పల్లెల పొంటున్న రైతులనే టార్గెట్ చేస్తుర్రు మకరగాళ్ళు. ఇక రైతులు అమాయకులు, ఏది చెప్పినా వెంటనే నమ్ముతారాయే. అందుకే ఎవడన్నా కంపెనీడు వచ్చి మా ఇత్తులు పెట్టుర్రి దిగుబడి దండిగా వస్తదని బొంకితే నిజమా కాదా అని ఏం చూస్తలేరు, వెంటనే నమ్మి తీసుకొని పెట్టి అటెంక మోసపోయిన వాళ్ళు బొచ్చడు మంది. అందుకే అసొంటి రైతులను టార్గెట్ చేసిన బద్మాష్ గాళ్ళు మళ్ళా ఈసారి కూడా ఊర్ల పొంటి తిరుగుతున్నారు. అట్లా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నకిలీ పత్తి విత్తనాలు మస్తు దిక్కుల్లో పట్టుబడ్డాయి. అయినా కూడా కల్తీ దందా మాత్రం ఆగుతలేదు. కౌటాల, సిర్పూర్, దహేగాం, కెరమెరి, జైనూర్, లింగాపూర్, పెంచికల్పేట్, చింతల మానేపల్లి మండలాల దిక్కైతే నకిలీ విత్తనాల దందా మస్తు జోరుగా సాగుతుందట. ఎన్ని ఎకరాలు వేస్తుర్రు, ఎన్ని ప్యాకెట్లు కావాలి అని అడిగి ఇత్తులు ఇంటికే పంపిస్తాము అని చెప్పి పైసలు గుంజి అలక తక్కువ ఇత్తనాలు అంటగడుతుర్రు. పెద్ద ముచ్చటేంటిదంటే ఈ కల్తీ సరుకంతా ఏపీ రాష్ట్రం కెంచే ఎక్కువ వస్తున్నాయట. అయినా కూడా ఎటువంటి కంట్రోల్లో పెట్టాలి అని పోలీసోళ్లు గట్టినే తనలాడుతుర్రు. ఈ నడుమనే సిర్పూర్లా 5.5 క్వింటాళ్ల నకిలీ ఇత్తనాలు పట్టుబడితే కేసులు రాసి లోపటేసిర్రు. మొత్తానికి నకిలీ విత్తనాలు ఎక్కడ కానరాకుండా చేయాలి, అవసరమైతే వ్యవసాయ అధికారులు ఊరూరు తిరిగి రైతులకు సోయ కల్పించాలి అని అడగబట్టిర్రు. రైతుల గోసలు చూడలేని పబ్లిక్ చూడాలి. మరిగా ఇప్పటికన్నా ఈ దొంగదందా ఆగుతుందో లేదో.